అరే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటిలా వచ్చాడాన్ని? ఈ రోజు పెద్దావిడ రోజు కదా, ఆదివారం. సోమవారం అని క్యాలెండర్ బల్ల గుద్ది చెబుతుంది. ఏమండి ఏమండి, ఏమిటి ఇక్కడ చేరారు? చెడ్డి చెడ్డి ఏమండి ఏమండి? స్వామి, పగవాడికి కూడా వద్దురా ఇద్దరు పిల్లలు కూడా. ఏమిటి రాజా అంత పరధ్యానంగా నడుస్తున్నావు? ఏంటి ఎలా ఉన్నావేంటి? ఎప్పుడో తెలుసుకోవాల్సిన నిజం ఆలస్యంగా తెలుసుకున్నా. ఇన్నాళ్ళు నా తండ్రి అనుకున్న మనిషి ఈ రోజు నేను తన కొడుకును కాదని పొమ్మన్నాడు. తనకు నాకు ఏ సంబంధం అనుబంధం లేదన్నాడు. తన ఇంట్లో ఉండటానికి కూడా నేను తగని వాడినని నన్ను వెంటనే ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడు. చౌదరి గారు అంత దారుణంగా మాట్లాడా? నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడా? బాధపడకు రాజా, ఏదో ఒక రోజు తన తప్పు తను తెలుసుకుంటాడు. అంతవరకు నువ్వు ఉండేందుకు వేరే ఒక మర్యాద నీళ్ళు ఏర్పాటు చేస్తాను. నిన్ను నా ఇంట్లోనే ఉంచుకోగలను, కానీ ఇన్నాళ్ళు నువ్వు గొప్పగా గౌరవంగా బతికావు. నేనేమో చిరిగిన విస్తరాకు లాంటి వాడిని. నువ్వు వేరే ఉంటమే మంచిది రాజా, వేరే ఉంటమే మంచిది. పద. ఏమిటివి? ఆ చాక్లెట్లు నన్ను ఆప్యాయంగా మావా అని పలకరించే నా మేనల్లుడిద్దరి కోసం అలవాటుగా తీసుకొచ్చాను. కొంచెం పిలుస్తారా? వాళ్ళింట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారో? నాతో చెప్పి వెళ్ళలేదు. మీతో చెప్పకుండా బయటికి వెళ్ళింది రాము. మీరు చెప్పటం వల్ల ఇల్లు విడిచిపెట్టి వెళ్ళింది రాజా, అవునా? అవును. వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు, అందుకే బయటికి పొమ్మన్నా. అర్హత లేదని పొమ్మన్నారా? మీ అబ్బాయి కాదని పొమ్మన్నారా? వాడి బుద్ధులను బట్టి గుణాలను బట్టి వాడు మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కాడని మాకు నమ్మకం ఏర్పడింది, అందుకే పొమ్మన్నా. శభాష్. బుద్ధుల్ని బట్టి గుణాలని బట్టి వారి పుటకల్ని కనిపెట్టే మీకు మీ తెలివితేటలకి నా జోహార్లు. ఏ ఎందుకండి కోపం? కోపం ఎందుకండి? ఎస్పీ గారు ఉన్న మాటే అంటున్నాను. రోజుల బిడ్డని తీసుకొచ్చి ఇన్నేళ్లు పెంచి ఇవాళేమో అల్లరి పనులు చేశాడని కొడుకే కాదని బయటికి పొమ్మంటారా? పెంచిన పూల ముక్కని తుంచడానికి, చేరదీసిన కుక్క పిల్లని దూరం చేసుకోవడానికి కూడా మనకి మనసు రాదే. అలాంటిది ఇన్నేళ్ల బంధాన్ని ఎలా తెచ్చుకోగలిగారండి? ఎస్పీ గారు, ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. రేపు మీ దగ్గర ఉన్న రాము కూడా చెడు స్నేహాలు చెడలవాట్లు అబ్బాయి అనుకోండి, వాడిని కూడా నువ్వు నా కొడుకు కాదని బయటికి పొమ్మంటారా? చెప్పండి అమ్మా. బాబు, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఈ ఎస్పీ చౌదరి గురించి నీకే కాదు, ఈ సొసైటీలో అందరికీ తెలుసు. నీతి నిజాయితీలతో పరువు ప్రతిష్టలతో మచ్చ లేకుండా బ్రతుకుతున్న ఈ కుటుంబంలో రాజా ఒక విషబిందువుగా తయారయ్యాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ తను చెడటమే కాకుండా తోటి రామును కూడా చెడగొడుతూ మా పరువు ప్రతిష్టల్ని మంట కలిపే స్థితికి తయారయ్యాడు. ఆ బాధ ఆవేదన రోజు భరించలేక ఆ పడే బాధతో ఒక్కరోజే పడదామని మనసు కట్టేసుకుని ప్రేమను చంపేసుకుని తప్పనిసరి ఏడుస్తూ బయటికి పంపేశారు. నా బాధ ఏమిటో ఒక్కసారి నువ్వు నా స్థానంలో ఉండి చూస్తే నీకు అర్థమవుతుంది. ఎస్పీ గారు, నేను మీ అంత తేలిగ్గా నా మనసును చంపుకోలేనండి. నేను పేదవాణ్ణి, నాకున్నది మనసు ఒక్కటే. అందుకే వాళ్ళని ఆనాడు నా మేనల్లులు అనుకున్నాను, ఈనాడు అనుకుంటున్నాను, ఏ నాటికి అనుకుంటాను. ఇందాక నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అవసరాన్ని బట్టి రోజుకోసారి అబద్ధం ఆడితే ఏమాత్రం తప్పు లేదని పెద్దలు బల్ల గుద్ది మరీ చెప్పారు. కాబట్టి ఆవిడతో నేను చెప్పినట్టు మాట్లాడాయి. నమస్కారం. నమస్కారం.
ఏమిటి బాబులు ఇలా వచ్చా? ఈ అబ్బాయి ఎవరు? ఇతని పేరు రాజా. కూర్చో. నమస్కారం. ఇతను బుద్ధుడంత బుద్ధిమంతుడు, శ్రీరాముడంత గుణవంతుడు, సత్యహరిశ్చంద్రుడంత సత్యవంతుడు. మన్మధుడంత అందగాడు కూడాను. నువ్వు నోరు మూసుకుని లోపలికి తగలాడవే. అయ్యయ్యో తిట్టకండి, అమ్మాయి తప్పే ఉంది, వయసు అలాంటిది. ఉండమ్మా, ఏం పర్వాలేదు, ఉండు. విషయం ఏంటంటే మా రాజాకి మీ ఇంటూ అద్దెకి వాటా కావాలి. బాబులు చెప్పాను కదయ్యా, పెళ్లి కాని కుర్రాళ్ళకి మా ఇల్లు అద్దెకివ్వనని. అమ్మా ఇస్తే ఏం పోతుంది? ఏమీ పోదమ్మా, కొంప మునుగుతుందని మీ అభిప్రాయం. మా వాడికి పెళ్లి అయిపోవటం ఏంటి, అయిపోయింది. ఆ? ఒకరోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి. ఏం రాజా? అవునండి, పెళ్ళయిందండి, బాగా అయింది. అయిపోయిందా పెళ్లి? అయ్యో రామా. మా వాడికి పెళ్లి అయిపోతే నీకు బాధ ఎందుకమ్మా తల్లి? నువ్వు లోపల పోతావా లేదా? ఆ? సరే నేను చెప్పేది వినండి. మా వాడికి మొన్న మధ్యన పెళ్లి అయింది. మంచి రోజు చూసి భార్యని తీసుకొచ్చేస్తాడు. అంచేత మీరు ఇల్లు అద్దెకిస్తే పుణ్యం ఉంటుంది. మీ అమ్మాయి పెళ్లి కూడా తొందరగా అయిపోవాలని దీవించేస్తాను. దానికేంట్లే బాబులు, తప్పకుండా ఇస్తాను. ఇదిగో అబ్బాయి, కిటికీలోంచి చూడ్డాలు, సైగులు చేయడాలు, అల్లరి వేషాలు వేయడాలు ఇటువంటివి ఏమీ ఇంట్లో జరగడానికి వీల్లేదు. అవన్నీ మీ అమ్మాయి చేయకపోతే మా వాడి కాపురం చల్లగా ఉంటుంది. చాలేవయ్యా. ఇదిగోండి, ఈ 100 అడ్వాన్స్ ఉంచండి. నేను వస్తానా? వస్తానండి. పద. మంచిది.